చెప్పు. ఏమన్నాడా తిరుపతి? కలిసిండా? మాట్లాడిండా? అయితే తిరుపతి అన్న ఏమన్నాడంటే తండ్రి ఆస్తికి వారసుడు హక్కుదారటనే కానీ తల్లి ఆస్తి మాత్రం అట్లా ఉండదట. ఆమె ఎవరికైనా రాసియచ్చునట. అంతా ఆమె ఇష్టమట. అవసరమైతే తొవ్వంటను పిలిచి కూడా గిఫ్ట్ రూపంలో ఇయ్యచ్చునట. దానికి మనం ఏం చేయలేమటనే. మరి అట్లంటే తండ్రి ఆస్తికి వారసుడే హక్కుదారి అంటన్నావు. మరి అట్లాంటప్పుడు ఆమెకెట్లా హక్కు ఉంటది? అది మనకే కదా రావాల్సింది. ఇక్కడ హక్కుల గురించి అవసరం లేదయ్యా. ఆమెకు రావాల్సింది ఆమె కొట్లాడుతుంది. గంతే. ఇప్పుడు ఆమె ఆడపిల్ల. నాకు ఖచ్చితంగా 2 ఎకరాల భూమి రావాలని చెప్పి ఓ 10 మంది పెద్ద మనుషులను తీసుకుని వచ్చి ఇంటి ముందర కలిసి లొల్లి పెడుతుంది. తాగిపిచ్చో తినిపిచ్చో వాళ్ళను మెల్లగా ఆమె దిక్కు మాట్లాడి తడి ఎత్తది. ఇక ఆ పెద్ద మనుషులు కూడా ఎట్లయినా ఆమెకే సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఆస్తుల గురించి హక్కుల గురించి కాదు, మనకు రావాల్సింది మనం కొట్లాడాలి. ఇప్పుడు ఒకవేళ ఆమె గట్టిగా కొట్లాడింది అనుకో, ఈ 2 ఎకరాలతో పాటు మీ అయ్య సంపాదించిన ఆస్తిలో కూడా ఎకరం కనుక ఆమె తీసుకుంటా అంటే ఒక్క ఎకరమే మనకు ఉంటది. ఆమెకేమో 3 ఎకరాలు ఉంటాయి. ఆయనతో ఎకరం కూడా మనకు అత్తదో రాదో. ఇదంతా కాదు, మనకు రావాల్సింది మనం కొట్లాడదాం గంతే. ఆస్తులు లేవు, హక్కులు లేవు. నాకు అది అర్థమైతలేదేమి. ఆ మేస్త్రి ఏమో ఊకే ఫోన్ల మీద ఫోన్లు చేస్తాడు. మనం వెనుక ముందు ఏం ఆలోచించకుండా పుస 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చివి. మనం సరే అంటే ఆయన బండకట్టు కట్టుకొని పునాదులు తీస్తా అని ఆయన చూస్తాడు. ఈ లొల్లిలో పడి ఆ ముచ్చట్నే మనం మర్చిపోయినాం. ఇప్పుడు మనం ముగ్గు పోసుకొని పని స్టార్ట్ చేసాం అనుకో, అది ఇంటికి వచ్చి ఏడ లొల్లి చేద్దో ఏం అర్థమవుతలేదు. అసలు ఏం చేద్దామంటే నువ్వనే చెప్పరాదు. నేనేం చెప్పాను అయ్యా? ఆమెకు నువ్వు చెప్తానని ఇంటదేమో అని నీతో చెప్పిద్ది. నేను చెప్తే సరే మన ఇద్దరు ముచ్చట పక్క పెట్టు, కన్న తల్లి చెప్తానని ఇంటదేమో అంటే అసలు ఆ ముచ్చట లెక్క కూడా ఎత్తలేదు. ఇగో